సో ఒక లక్ష్యాన్ని సాధించాలి అని అంటే ఎలా ఉండాలనేది అందరూ విన్నారు కాబట్టి ఇంకొక స్టోరీ చెప్తాను. ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి అస్తమానం తన మదర్ని క్వశ్చన్స్ అడుగుతుండేవాడు. వాళ్ళ అమ్మ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేక ఏమనిందనంటే, ఆ కొండ మీద ఒక స్వామీజీ ఉంటాడు, ఆ స్వామీజీ దగ్గర తీసుకెళ్ళి నేను విడిచిపెడతాను, నీ ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా ఆయన సమాధానం చెప్తారని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఆ మాట విని, అవునా, ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం ఉంటుంది ఆయన దగ్గర అంటే, అవును ఉంటుంది అని చెప్తుంది. సరే వెంటనే వెళ్దామని చెప్పేసి ఆ అమ్మ ఆ బాబు ఇద్దరు కలిసి కొండపైకి వెళ్తూ ఉంటారు. ఆ అబ్బాయి కొద్దిగా క్యూరియాస్తో ఉంటాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి చెట్ల పొదల్లో నుంచి ఇలా చేతిని ఇలా అని ఒక బటర్ఫ్లై పట్టుకుంటాడు. ఆ బటర్ఫ్లైని పట్టుకొని అలా కొండపైకి వెళ్ళగానే స్వామీజీ ముందుకు వెళ్ళి ఆ రెండు చేతుల్లో ఆ సీతాకోక చిలుకని ఇలా పట్టుకొని వెనకాల పెట్టుకొని స్వామీజీ ఇలా అడుగుతున్నాడు, స్వామీజీ నా చేతుల్లో ఉన్నటువంటి ఈ సీతాకోక చిలక చనిపోయిందా బ్రతికుందా అని అడుగుతాడు. అప్పుడు ఆ స్వామీజీ ఆ అబ్బాయి యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకొని కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి ఒక మాట ఆ అబ్బాయిని చూసి నవ్వి ఇలా అంటాడు, నీ ప్రశ్నకు జవాబు నీ చేతుల్లోనే ఉంది అని చెప్తాడు. నీ ప్రశ్నకు జవాబు నీ చేతుల్లోనే ఉంది, ద ఆన్సర్ లైజ్ ఇన్ యువర్ హ్యాండ్. అంటే ఒకవేళ స్వామీజీ కనుక ఆ సీతాకోక చిలుక బ్రతికుంది అని చెబితే ఆ అబ్బాయి దాన్ని పిసికి చంపేసి చనిపోయింది అని చూపిస్తాడు. ఒకవేళ ఆ అబ్బాయి స్వామీజీ చనిపోయింది అని చెబితే ఆ చేతులు వదిలేసి ఆ సీతాకోక చిలుక బ్రతికే ఉంది అని చెప్తాడు. అంటే అతని యొక్క అల్టిమేట్ టార్గెట్ ఏంటి అని అంటే స్వామీజీని రాంగ్ అని ప్రూవ్ చేయడం. కానీ అది గ్రహించినటువంటి స్వామీజీ సింపుల్గా ద ఆన్సర్ లైజ్ ఇన్ యువర్ హ్యాండ్ అని చెప్పాడు. మనము కూడా మన లైఫ్ కూడా మన చేతుల్లోనే ఉంది. మీరు గొప్పవారుగా ఉంటారా లేదా చిన్న స్థాయిలో ఉండిపోతారా లేదు చరిత్రను తిరగరాస్తారా అనేటువంటిది మీ చేతుల్లోనే ఉంది, మీ ఆలోచనలో ఉంది, మీ యాటిట్యూడ్లో ఉంది, మీ దినచర్యలో ఉంది. మీ టైం టేబుల్ని మార్చుకుంటే కొద్ది మార్పులోనే ప్రతిరోజు దాన్ని మీరు ఆచరించగలిగితే గొప్ప స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. మన జీవితంలో మన కోసం తపన పడేటువంటి వ్యక్తుల్లో మన తల్లిదండ్రులు కూడా. మన తల్లిదండ్రులు నిరంతరం మన కోసమే కష్టపడుతుంటారు. వాళ్ళు తినక తిప్పలు పడుతూ కూడా మన కోసం ఎందుకు కష్టపడుతున్నారంటే అది వాళ్ళ కోసం కాదు, మళ్ళీ కూడా స్వార్థం ఏంటంటే మళ్ళీ మీకోసమే. అంటే వాళ్ళ స్వార్థం కూడా మీరు బాగుపడమే. మీరు బాగుపడితే ఆటోమేటిక్గా వాళ్ళు సంతోషంగా ఉంటారు. సో అంత గొప్ప తల్లిదండ్రుల యొక్క పేరు మీరు నిలబెట్టకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ పేరు చెడగొట్టకండి. అదే మీరు వాళ్ళకి ఇచ్చే అద్భుతమైన బహుమతి. ఆ బహుమతి కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అదేవిధంగా మన కోసం నిరంతరం ఇంకో వ్యక్తి కష్టపడతాడు, ఉపాధ్యాయుడు. మీరు చూస్తుంటే వాళ్ళు డబ్బు సంపాదించాలి అని అనుకుంటే చాలా రకాల ప్రొఫెషన్స్ మార్కెట్లో ఉన్నాయి. కానీ కేవలం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే వృత్తి నిబద్ధతతో ప్యాషన్తో వర్క్ చేస్తారు. వాళ్ళు వర్క్ దేశం కోసం చేస్తారు, తర్వాత తరాలని సెట్ చేయడానికి సంబంధించి వాళ్ళు పనిచేస్తుంటారు. ఒకవేళ నిజంగా టీచర్లు కూడా మాకు ఈ వృత్తి వద్దు అనుకుంటే ఈ దేశం ఎప్పుడూ అస్తవ్యస్తం అయ్యేది. కరోనా టైంలో మీరు చూస్తే స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. అప్పుడు టీచర్లు మాత్రమే ఈ దేశాన్ని మళ్ళీ నిలబెట్టగలిగారు. ఒక దేశాన్ని నాశనం చేయాలి అని అంటే గన్ అవసరం లేదు, డ్రగ్స్, అదేవిధంగా ఆ దేశంలోని విద్యా వ్యవస్థని నాశనం పట్టిస్తే సరిపోతుంది, ఆ దేశం నాశనం అవుతుంది. అలా కాకుండా కాపాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అక్కడ బార్డర్లో సైనికులు, ఇక్కడ మన టీచర్లు మాత్రమే. అంత గొప్ప టీచర్లు ఉన్నారు కాబట్టి నా ఈ దేశం ఇంకా సస్యశ్యామలంగా ఉంది. మన జీవితంలో మనకంటే గొప్పగా ఎదగాలి అని కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే టీచర్లు మాత్రమే. ఒక్క టీచర్ మాత్రమే నిన్ను తనకంటే గొప్పగా ఎదగడానికి కృషి చేస్తుంది, కష్టపడుతుంది, ఎంకరేజ్ చేస్తుంది. సో అలాంటి టీచర్ అందరినీ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.